11వ క్యాండిడేట్ మాట్లాడుతున్నాను. బ్రహ్మశ్రీ వ్యాఖ్యాన శిరోమణి వైద్య శ్రీనివాస్ శర్మ గారు. భగవంతుడి దయ వల్ల, స్వామివారి దయ వల్ల చాలా చక్కటి ప్రవచనం అందించారు. భాగవత ప్రవచనం అనేది ఉపాధ్యాయులకు, అదీ కాక పౌరోహిత్యంలో ప్రవేశం ఉన్నవారికి మంచినీటి ప్రాయం అని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడి బాల్యలీలలు ఒక్కో ఘట్టం ఆహ్లాదకరంగా వైద్యనామం. భాగవతం ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్న మాదిరిగా ఎంతో ఎనర్జెటిక్గా సాగింది ప్రవచనం. కామాలే తప్ప ఫుల్ స్టాప్ లేకుండా ఏకధాటిగా ముందుకు నడిచింది. వైద్య రాజు గారికి ధన్యవాదాలు. ఒకప్పుడు మదించిన రాజుల చేత రాక్షసులు తెగ భూదేవి బాధపడింది. దేవతలు బ్రహ్మదేవుని శరణు వెళ్ళగా బ్రహ్మదేవుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆకాశవాణి రూపంలో మాటలు వినబడతాయి. ఓ దేవతలారా, మీరంతా యదువంశమునందు జన్మించండి. శ్రీహరి దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడుగా జన్మిస్తారు. అతని సేవ చేయటము మంచి అవకాశం దొరుకుతుంది. విష్ణుమాయ కార్యస్థితి కోసం యశోద కడుపున పుడుతుంది అని చెప్తారు. దేవకి అష్టమ గర్భాన కంసుల్ని సంహరించేవాడు పుడతాడని ఆకాశవాణి చెప్పగానే ప్రేమగా చూసుకున్న చెల్లిని చంపాలనుకుంటాడు కంసుడు. పుట్టిన పిల్లలను పురిటిలోనే ఇస్తానని మాట ఇస్తాడు వసుదేవుడు. కొన్నాళ్ళకి దేవకి గర్భం ధరించి మగపిల్లవాడిని కన్నది. పురిటి బిడ్డను కంసుడు ఇచ్చి మాట నిలుపుకుంటాడు. అష్టమ గర్భం వల్ల కదా నాకు చావు, తీసుకెళ్ళమంటాడు కంసుడు. నారదుడు వచ్చి మేనలుడి వల్ల కలిగే చావు గుర్తు చేయడం వల్ల కంసుడు దేవకీ వసుదేవులకు సంకల్యతో బంధించి చెరసల్లో వేసి పుట్టిన బాలను చంపేస్తాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, కృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, కృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, నాథ నారాయణ వాసుదేవా. గోపాలీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే, లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంబరం త్రినయనం పరం పవిత్రం ఉద్యుద్దివాకరనిభోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శరణు పరాత్పరా శరణు సచరాచర విశ్వరూపుడా శరణు గురోత్తమా శరణు శౌరి విరించి శివస్వరూపుడా శరణు త్రిమూర్త్యతీతా శరణు భవసాగర తారక దేవదేవ నీ చరణములే దిక్కటంచు భక్తి మనసా గురుపాదములాశ్రయించుమా. వాచకులను ఎంపిక చేసి వారి చేత భాగవత ప్రవచనాన్ని చేయించడానికి వేలు పట్టి నడిపిస్తున్నటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఉన్నాను. మరి జన్మించినప్పుడు నా పుట్టినరోజు నాకుంది, ఒక పుట్టినరోజు. నా ఉపనయనం అయినప్పుడు ద్విజుడు అని రెండవ జన్మెత్తడం జరిగింది.
జందెమింపుగ వేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మజేరగాడు బ్రాహ్మణుండు. మరి సంధ్యావందనం చేస్తున్నాం కానీ ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునేటువంటి అన్వేషణ చేస్తున్నావా అని శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు ఈ రోజు నాకు రెండవ జన్మనిచ్చారు. 16 మంది ప్రవాచకులకు కూడా రెండవ జన్మను ప్రసాదించారు స్వామివారు. మా ఆధ్యాత్మిక పుట్టినరోజుని ఈ రోజుగా జరుపుకుంటాం. మేము కార్యక్రమం కోసం దాదాపు 2 నెలలుగా విశేష కృషి. నిన్నటి రోజున ఎంతో మంది రాక్షసులను తెగటార్చి మరి నందవ్రజంలో అందరికీ కూడా కనువిందు చేస్తున్నటువంటి ఆ కన్నయ్య కమ్మని కథను మనము ఇప్పుడు ఆస్వాదిద్దాం. పచ్చని ప్రకృతి రమణీయతకు ఆలవాలమైనటువంటి ఆ నందవ్రజం అంతా కూడా సిరి సంపదలతో తులతూగుతుందట, పాడి పంటలతో అలరారుతుందట. అలాంటి నందవ్రజంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా పరికిద్దాం. ఓ పరీక్షిత్ మహారాజా, నందగోకులంలో ఉండే ప్రజలందరూ కూడా కలిసి ఒకరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఆ చర్చకు సంబంధించినటువంటి విషయాన్ని నీకు సవిస్తరంగా చెబుతున్నాను. ఆ సమయంలో కృష్ణుడు ఏం చేశాడు నువ్వు అనుకుంటున్నావు కదా, నిజానికి ఆడపిల్ల కాదు, నందవ్రజంలో ఉన్న నందుని భార్య యశోదకు పుట్టినటువంటి బిడ్డను నీ చెల్లి దేవకీదేవికి 8వ గర్భంలో మగపిల్లవాడు పుట్టాడు. ఆ కుమారుడు ప్రస్తుతం నందవ్రజంలో యశోదానందుల ఇంట్లో కృష్ణుడు అనే పేరుతో పెరుగుతూ ఉన్నాడు. నీకు ఇంకో విషయం కూడా చెప్తాను విను. దేవకీదేవి 7వ గర్భం పోయిందని అన్నారు కదా, అది నిజం కాదు. దేవకీదేవి 7వ గర్భంలో ఉన్న పిండాన్ని తీసి వసుదేవుని మరొక భార్య అయినటువంటి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దేవదేవికి 7వ గర్భంలో పుట్టినవాడు కూడా రోహిణి వద్ద బలరాముడు అనే పేరుతో పెరుగుతూ ఉన్నాడు. ఇదంతా కూడా వసుదేవునికి తెలుసు. నీవు చంపుతావని భయపడి వసుదేవుడు తనకు పుట్టినటువంటి 7-8 కుమారులను రహస్యంగా ఉంచాడు అని చెప్తూ ఉన్నాడట. వెంటనే వసుదేవుని చంపుదామని చెప్పి ఖడ్గంతో వసుదేవుని దగ్గరికి పోతుంటే, కంసరాజా ఈ తొందరపాటు నీకు చేడు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు నీవు వసుదేవుని చంపకూడదు, అక్కడ నందుని ఇంట్లో ఉంటున్నటువంటి బలరామకృష్ణుల మీద నీ ప్రతాపం చూయించు, నీ శత్రువులు బలరామకృష్ణులు కదా అని చెప్పి క్రీడలు పరీక్షిత్ మహారాజు, ఓ పరీక్షిత్ మహారాజా, ఎప్పుడైనా కృష్ణుడు తమ మనోరథములు తీరుస్తారు అని అన్నాడో గోపకాంతల మనస్సులో ఆనంద డోరికలతో తేలియాడే. వారందరూ కృష్ణుని చేతులు కాళ్ళు పట్టుకోవడం ద్వారా, కృష్ణుని కౌలించుకోవడం ద్వారా అప్పటి వరకు కృష్ణుని వియోగం వల్ల కలిగినటువంటి విరహ తాపాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళై యోగమాయ చేత తాను ప్రతి గోపిక వద్ద ఉన్నట్టుగా భ్రాంతి కలిగిస్తూ ఉన్నాడు. స్వామి భ్రాంతి కలిగిస్తూ ఉన్నాడు. తర్వాత కృష్ణుడు గోపికలతో గోపకాంతలతో యమునా నది ఇసుక తెన్నెల మీద చక్కగా పున్నమి వెన్నెలలో రాసక్రీడలు జరుపుతూ ఉన్నాడు. ఇద్దరు గోపికల మధ్య కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్య ఒక గోపిక, ఇలా అందరూ వలయాకారంలో నిలబడ్డారు. ఆ వలయం మధ్యలో వేణువును ఊదుతూ ఒంటరిగా కృష్ణుడు తన రాసలీలను ప్రదర్శించాడు. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి మధ్య వయ్యారి, తానొకడైన తలకొక రూపై సాగెను రాధామాధవ కేలీలీల. ఈ విధంగా రాధామాధవ కేలీలీల ప్రారంభమవుతుంది. హరిని నయనలతోడను హరిరాస క్రీడ చేయ అంబర వీధిన్ సురనాథులు భార్యలతో సొరిది విమానములెక్కి చూచిరిలేశ. తగగూడియాడి మనమల నగెదుచెను బలికి నందనందనుచు మగువల పెద్దరికములతో పొగడిరి తమ పూర్వజన్మ పుణ్యశ్రేణి. స్వామివారు మరి రాసలీలలు ప్రారంభించారు. అంగనా మంగనా మంతరే మాధవం 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 చాంతరే నాంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగా కంజగే వేణునా దేవకీ నందన అంటూ నారీ నారీ నడుమమురారి అంటుగా మరి కృష్ణుడు దేవదుందువులు మోగాయి, పూలవాన కురిసింది. గంధర్వులు తమ భార్యలతో కూడి
శ్రీకృష్ణుని లీలను గానం చేస్తూ ఉన్నారు. ఆ రాసలీలలో పాల్గొన్నటువంటి గోపకాంతుల కాలి అందియలు, చేతులను ధరించినటువంటి గాజులు, మెడలో వేసుకున్న ఆభరణాలు గలగలమంటూ మధురంగా ధ్వనించసాగాయి. బంగారంతో చేసినటువంటి హారం మధ్యలో పొదిగినటువంటి నీలమణిలాగా గోపకాంతల మధ్యలో కృష్ణుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అష్టాంగ మార్గాన్ని అభ్యసిస్తూ గోపికలతో నృత్యం చేస్తూ ఉన్నాడు. చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, తుల్లుతూ ఉన్నారు, కళ్ళు తిప్పుతూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి నృత్య భంగిమలను ప్రదర్శిస్తూ ఉన్నారు. వారి నడుములు ఆడుతున్నాయి, బయటలు చెదిరిపోతున్నాయి, చెవికి పెట్టుకున్న లోలాగులు ఊగుతున్నాయి, వారి ముఖములు చెమటతో తడిసిపోతూ ఉన్నాయి, వారి ముడివేసుకున్నటువంటి జుట్టు చెదిరిపోతూ ఉంది. కానీ వారికి ఇవేమీ తెలియకుండా కృష్ణలీలలను గానం చేస్తూ కృష్ణగీతికలను ఆలపిస్తూ తాము నృత్యం చేస్తూ కృష్ణుని తాకుతూ ఆ స్పర్శతో పులకించిపోతూ గొంతెత్తి ఆ కృష్ణలీలను పాడుతూ ఉన్నారు. నలుదిక్కుల ఆ గీతాలు ప్రసరిస్తూ ఉన్నాయి. వారి గాత్ర స్వరంభు బ్రహ్మాండమంతా వ్యాపించింది. ఆ ప్రశాంత వాతావరణంలో నిశ్శబ్ద నిషీధిలో వారి గొంతుకలు నలుదిక్కులా ప్రతిధ్వనిస్తున్నాయి. వారి గాత్ర సౌరభం బ్రహ్మాండమంతా వ్యాపించింది. గానామృతము తాగే కృష్ణుడు ఆహా ఓహో ఎంత బాగుంది అని ప్రశంసిస్తున్నాడు. మరొక గోపిక అదే రాగంలో తాళంలో మార్చి పాడసాగింది. ఆమెను కూడా కృష్ణుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. ఒక గోపిక కృష్ణుడి చుట్టూ తిరిగి ఆడి పాడి అలసిపోయింది. ఆమె జుట్టుముడి విడిపోయింది. ఆమె పక్కనే ఉన్న కృష్ణుడి భుజముల మీద వాలిపోయింది. మరొక గోపిక కూడా అదే మాదిరిగా కృష్ణుని చేతులను పట్టుకొని వాటేసుకొని ఆ చేతుల మీద ముద్దులు పెడుతూ ఈ విధంగా గోపికలందరూ కూడా నృత్యాలు చేస్తూ ఉన్నారు. భ్రమరాల శబ్దంతో అక్కడ కోష్ట ప్రాంగణ రింగణలోల అనాయాసం భువనాయాసం మాయా కల్పిత నానాకారమనాకారం భువనాకారం గోదీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం గోపాలం భూలీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీకేలన గోవర్ధన ధృతలీలాలి గోపాలం గోపాలం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోపాలకృష్ణ భగవానికి. కామధేనువు చక్కగా ఏం చేశాడు ఈయన అంటే, ఒక చోట కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. నేను చాలా అందగాడిని అని చెప్పి ఈయన అనుకుంటూ ఉన్నాడు. అనుకొని అంగీరసుడు అనేటువంటి ఒక ఋషిని ఈయన ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఆయన వగ్గరం తిరిగి ఉంటాడు కాబట్టి ఆ ఋషి శాపం వల్ల ఈయన ఒక పాము అవతారం ఎత్తి ఇక్కడ నందవరజంలో ఈ అంబికావనంలో తిరుగుతూ ఉన్నాడు. కృష్ణుని పాదస్పర్శ ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ నిజ రూపాన్ని పొందుతూ ఉన్నాడు ఆ విద్యాధరుడు. కృష్ణునికి నమస్కరించి నాకు నీ పాదములను తాకే అదృష్టం కలిగింది కదా అని చెప్పి కృష్ణుడికి నమస్కరించి ప్రార్థించి కృష్ణుడు చిరునవ్వుతో అలాగే తలూపాడు. విద్యాధరుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత నందుడు పాము బారి నుండి బయటపడ్డాడు. గోపకులు అందరూ కూడా సంతోషించి వ్రజవాసులందరూ కూడా అంబికావనంలో చక్కగా ఆ రాత్రంతా కూడా కృష్ణుణ్ణి సేవించారు. బలరాముడు యమునా నది తీరంలో వన విహారం చేస్తూ ఉన్నారు. వారిని చూసి వ్రజంలో ఉన్నటువంటి గోపేరు కూడా అక్కడికి వచ్చారు. అందరూ కూడా కృష్ణమహిమలను గానం చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు అక్కడ. ఆ సమయంలో శంఖచూడు అనేటువంటి యక్షుడు అక్కడికి వచ్చాడు. యక్షుడు అయినటువంటి శంఖచూడిని తలలో ఒక మణి ఉంది, తన శిఖలో మణి ఉందని ఒక పరీక్షిత్ మహారాజు ఒక రోజు నందవరజంలో శివ పూజలు చేస్తూ ఉన్నాడు అంబికావనంలో. అట్లా చేస్తూ ఉంటే సరస్వతి నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆ నందునికి అంబికాదేవిని పుష్పములతో పూజిస్తూ ఉంటారు. నివేదనలు సమర్పించి బ్రాహ్మణులకు షడ్రసోపేతముగా భోజనాలు పెట్టి వడ్డిస్తూ ఉన్నారు. ఆమె ఆకలిగా ఉంది కదా అని చెప్పి ఆహారం ఎక్కడా దొరకలేదు. దానికి నేల మీద పడుకున్నటువంటి నందరాజు కనిపించాడు. వెంటనే ఆయన పట్టుకొని నందరాజును మింగేసేది. నందరాజు భయంతో కేకలు వేశాడు, కృష్ణ రామ రక్షించు అని చెప్పి. వెంటనే
ఆ కేకలు విన్న గోపాలులు పరుగున అక్కడికి వచ్చారు. జంతువులు రాకుండా వేసుకున్న మెగడులో నుండి మండుతున్న నందుని విడిచిపెట్టలేదు. దాంతో పోరాడింది కానీ అది వాడు విడవలేదు. నందుని నోట కరుచుకుంది. అసలు విషయం తెలిసినటువంటి ఆశిల్లన్ సంవత్సరములై వివిధ మేపులం దొరగి మృగగోయుధంబు తత్కంటలో దివిగిం కంఠం లెక్కి లోవదులు కోరే బోధమే ఇంద్రియ వ్యాప్తులన్. మరి అక్కడ ముత్యాలహారాలు మెరిసిపోతున్నట్టు కృష్ణుడు తన పెదాల మీద మురళిని గానం చేస్తూ ఉంటే కృష్ణుని లీలలను వారు పాడుకుంటూ ఉన్నారు. ఇదే చూసా కృష్ణుడు ఆవుదూడలను పిలవడానికి అరుస్తూ ఉంటాడు కదా. కేవలం వేణువును మాత్రమే వాయించడు. ఆ వేణుగానం విని ఆ వేణువులు కృష్ణుని వద్ద పరుపరుగున వస్తాయి. యమునా తీరంలో నిలబడి కృష్ణుడు వేణువుతుంటే యమునా నది తరంగాలు కృష్ణుని మురళిగానాన్ని విని ఎగిసెగిసి పడుతుంటాయి చూడు అని చెప్పి గోపికలు ఒకరితో ఒకరు చెప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎప్పుడు ప్రొద్దుగు హరి ఎప్పుడు గోవుల మేపి వచ్చు నాకెప్పుడు తమ్ముఖాంబుజ సమీక్షణమప్పు అతండు వచ్చి నన్నెప్పుడుగా రవించు తుది ఎప్పుడు మద్విరహాగ్ని రాశికి చెప్పగదమ్మ ఓటి మరుచేతల నల్లము తల్లడిల్లడన్. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కృష్ణుడు ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ మురళీ గానం వింటూ అతను వాయిస్తూ ఉంటే ఆ గానాన్ని ఆస్వాదిస్తూ తమ యొక్క పనులు చేసుకునేవారట. ఎక్కడ కృష్ణుని మీద ఎండపడి కందిపోతుందేమో అని చెప్పి ఆ మేఘాలు సూర్యుడికి అడ్డంగా నిలబడి కృష్ణుని మీద ఎండపడకుండా గొడుగులాగా మరి అతను గోవులు కాసినంతసేపు రక్షిస్తూ ఉన్నాయట. కృష్ణుని వేరుగాలామృతాన్ని విన్నటువంటి దేవగణాలు ఇంద్రుడు మొదలైనటువంటి లోకపాలకులు ఇల్లున్నదే చిలుక కట్టె ఇల్లున్నదే చిలక ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళకో రామ చిలక మూన్నాళ్ళ ముచ్చటకు మురుసేవు తుల్లేవు ముందుగది కానవే చిలక కర్రలే చుట్టాలు కట్టలే బంధువులు వెంట ఎవరు రారు చిలక మోసేరు నలుగురు వెంబడిని 10 మంది నువ్వు కాలిపోయేదాకా కాదలుందురుగా అని కడకు తొలుగొత్తు రేడి చిలక. అంటే చివరికి ఎంత మధురమైనటువంటి శరీరమైనా తొందరగా ద్వారకం చేర్చుకుంటే ఆ మృత్యుభయం ఉండకుండా ద్వారకం చేరి పవిత్రులమైతాం. కాబట్టి అలాంటి కృష్ణుని మనమందరం కూడా మధురైనటువంటి శరీరంలోకి ఆహ్వానం చేసుకోవాలి. కోట గుమ్మాలు పెద్దగా ఉన్నాయి, మధురై అందమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి, విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు విచిత్రంగా ఎందుకు వర్ణిస్తున్నాడు అంటే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయినామనుకోండి, ముంబైకి పోయినామనుకోండి, అమెరికాకు పోయినామనుకోండి, ఆ ప్రదేశం మనకు కొత్తది. ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మెదకును చూసి అబుర పడితే కాలం ప్రవాహంలో కాలమే భగవంతుడు. అంటే కాలంలోనే కోరికలు పుడుతూ ఉంటాయి, మనుషులు పుడుతూ ఉంటారు, కాలంలోనే నశిస్తూ ఉంటారు. ఇక్కడ శరదృతువును మరి ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే మనం చక్కగా శరదృతువులో అమ్మవారి ఆరాధన చేస్తాం. శరదృతువులో నవరాత్రులు ప్రారంభమవుతాయి. చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకుంటాం. రుచిర కుచ తటీనాం నాట్యకాలే నటీనాం ప్రతిగృహమతత్ర ప్రత్యహం ప్రవేతి శబ్దః. అటు 64 ఉపచారాలు అమ్మవారికి అందిస్తూ ఉంటాం. అంటే మహామాయను పూజించేటువంటి కాలము ఆ యొక్క శరదృతువులో వచ్చేటువంటి శరన్నవరాత్ర కాలము. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? శరదృతువులో యమునా నది తీరాన యోగమాయను ఆశ్రయించినటువంటి ఆ కృష్ణుడు వ్రజవాసులకు ఆనందాన్ని కలగజేద్దామని మనసులో అనుకొని ఆ సమయంలో చంద్రుడు నిండుగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. చల్లని వెన్నెలు కురిపిస్తూ ఉన్నాడు. శరత్కాలంలో పగలంతా సూర్యుడు తీక్షణతకు గురి అయినటువంటి మానవుల తాపం పోగొడుతూ ఉన్నాడు. మధురమైనటువంటి ఆ శరద్రాత్రులలో కృష్ణుడు బృందావనంలో యమునా నది తీరంలో ఒక చెట్టు కింద కూర్చొని వేణువును ఊదుతూ ఉన్నాడు. ఆ వేణుగానానికి ప్రకృతి పరవశించింది. కృష్ణుని అధరముల నుండి వెలువడుతున్న వేణుగానం అలలు అలలుగా గాలిలో తేలుతూ నందవ్రజం నిండా వ్యాపించింది. ఆ వేణుగానమును విన్న గోపకాంతల మనస్సులు కృష్ణుని మీద మోహంతో పరవశించిపోయాయి. వారి మనస్సులు కృష్ణుని మీద
మానుగ చూచివారు రథమధ్యముపై వసించిన వారి నది నీటి లోపలికి ఎప్పుడు వచ్చిరటంచు లేచి మేధానిని చూచేవారి రథస్థులు భక్త మనోరథస్థులై. ఆ విధంగా చక్కటి దర్శనమిచ్చాడు. అప్పుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తూ ఉన్నాడు? పీతాంబర, 4 భుజములు గలవాడ, సుందరమైన రూపం గలవాడ, రాక్షస్థలంలో లక్ష్మి ఉన్నటువంటి వాడ, దేవతలకు అనేక మందికి దర్శనమిచ్చేటువంటి వాడము శ్రీ మహావిష్ణువు, నీకు ఇదే నా నమస్కారం అని చెప్పి ఆయన శరీరం పులకించింది. తలవంచి చేతులు జోడించి బ్రహ్మాండమైన దర్శనమిచ్చినటువంటి ఆ స్వామిని మహావిష్ణువును ఆ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు అని చెప్పి, అక్రూరుడు స్తుతిస్తున్నాడు అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు కృష్ణుడిని మధురానగర్ ప్రయాణాన్ని వర్ణిస్తూ ఈ అధ్యాయం చెప్పడం జరిగింది. ఇంతటితో 39వ అధ్యాయం సంపూర్ణం. కృష్ణ భగవానికి. ఇక 40వ అధ్యాయం అక్రూరుడు కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణతత్వ వర్ణన. మరి ఓ దేవదేవ, పంచభూతాల్లో నువ్వే ఉన్నావు. హిరణ్య గర్భుడు శరదుదాశయే సాధు జాత సత్ సరసిజోదరా శ్రీముషాదృష సురథనాథతే శుల్కదాసిక వరధనిఘ్నతో నేహ కిం వధ విషజలవ్యయాద్వ్యాలరక్షసా వర్షమారుతాద్వైద్యుతానలాద్ వృషమయాత్మజాద్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితామహు. గోవింద శ్రీహరే గోపాల శ్రీహరే గోవింద గోవింద గోప శ్రీహరే. మధుర ప్రేమతో పలకరించాడు. పుట్టినప్పటి నుండి కూడా మీ నుండి దూరంగా ఉండడం వల్ల మాతృ ప్రేమకు పితృప్రేమకు నోచుకోలేకపోయానమ్మా. మీరు కూడా నా బాల్యము, కిషోరము మొదలగు అవస్థలను కూడా చూడలేదు. ఆ అదృష్టాన్ని మీరు కూడా కోల్పోయారు. అది మీ దురదృష్టమో యశోద అదృష్టమో కానీ నేను మీ వద్ద పెరగలేదు. నాకు కూడా నా తండ్రి వద్ద బాల్యంలో అనుభవించే సుఖములకు దూరమయ్యాను. అమ్మా నాన్న, ఈ శరీరం మీరిచ్చారు కాబట్టి ఈ 100 సంవత్సరములు మీకు సేవలు చేసినాను. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను తీర్చుకోలేను నేను అంటూ ఆ కృష్ణుడు వారి పాదాల మీద పడ్డ. ప్రవచన కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక అంబిక మాత్రమే కావచ్చు, నేను కావచ్చు, మేమిద్దరం ఎదురు చూస్తుండొచ్చు. కానీ మిగతా వాళ్ళంతా ప్రవచన వినడానికి యోగ్యంగా కొంచెం విశ్రాంతి, దానికంటే ముందు భోజనం, దానికోసం ఎదురు చూస్తున్నారు. దానికి అనుమతిస్తూ ఇక వచ్చినటువంటి విప్రవరేణ్యులకు సరి అయిన విధంగా మర్యాదపూర్వకంగా మడిగా వాళ్ళకు భోజన ప్రసాదాలను ఏర్పాటు చేయవలసిందిగా కార్యకర్తలకు ఇదివరకే సూచించడం జరిగింది. ప్రసాదమే కాబట్టి ప్రసాదము తీసుకుంటూ ప్రసాదాన్ని పంచవలసిందిగా కాపరే మహోదయులకు, వచ్చినటువంటి పండితులకు తెలియజేస్తూ, ఉదయం ప్రవచనం చెప్పినటువంటి మా శ్రీనివాస్ శర్మ, సాయంత్రం ప్రవచనం చెప్పబోతున్నటువంటి వారి సతీమణి అంబిక వారికి జ్ఞాన దీప్తిని ప్రసరింపజేయవలసిందిగా కాపరే మహోదయులకు తెలియజేస్తూ, నేను యథావిధిగా నా డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి కుర్చీ ముందుకేస్తే మీ అందరికి ప్రసాదం ఇస్తా. బాగా వేడిగా ఉన్న సమయంలో లింగమూర్తి చల్లగా చేస్తే తర్వాత వైద్యం అందించిన వాళ్ళు వైద్య బృందం, దశమస్కంధం అంతా వైద్య బృందంతో నడిచింది. శ్రీనివాసు చాలా వేదికల్లో కనపడుతుంటాడు, వినపడుతుంటాడు. సహజంగా ఆయన ఉండే వేదికల్లో నేను తక్కువనే ఉంటా, కానీ ఉన్నప్పుడు కాకుండా నాకు రిపోర్ట్ వస్తుంటుంది. ఏమని మస్తు మాట్లాడాను,
ఇవి మస్తు చెప్పి భద్రాచలంలో కూడా కార్యక్రమం అయితే ఆయన పిలిపించుకున్నాం. ఆ భద్రాచలం రాముడు రికమెండ్ చేసినట్టు ఏమని రాముడి దగ్గర వచ్చి మాట్లాడండి, కృష్ణుడి గురించి కూడా దశమస్కంగా మాట్లాడమని అంతే చెప్పి చక్కటి ధారాళమైనటువంటి ధాటి ఉంది కానీ దాటిపోకుండా నేనున్నా అపకరం. దానివల్ల ఇంకొకటి ఏమంటే చాలామంది పరిచయమైన వాళ్ళు ఉన్నారు ఆయన. ఆఫీస్ ద్వారా కొందరు, వ్యాఖ్యానాలకు కొందరు, ఇట్లా పరిచయం ఉన్నవాళ్ళు కొందరు, నిర్బంధంగా కూర్చోవలసిన వాళ్ళు చాలామంది. ఎందుకంటే సాయిబాబా సార్ శిష్యులు కొందరు, సునీతరామ శిష్యులు కొందరు, ఈమె శిష్యులు కొందరు, రాగ శిష్యులు కొందరు, నాకు శిష్యులు కొందరు, ఎటువైనా కష్టమే. అటు పోతే మనసు ఏమేమో ఇక పోతున్నాం అంటాడేమో అది అదొక భయం. ఎవరు వినకుండా పోతా ఇంత అంటాడేమో అని భయం, లేకపోతే ఇష్టమైన కనబడి ఏమంటాడో అని భయం. ఇట్లా కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా, ఇటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నా కూడా మాట్లాడగలిగిన శక్తి ఉన్నవాడు వైద్య శ్రీనివాసం. కానీ భాగవతం చెప్పేటప్పుడు అందులో లీనమై చెప్పిన విధానం చూసినాం. అదంతా ఇప్పుడు చెప్తారేమో నేను అనుకున్నాను. వాస్తవానికి అట్లా చెప్పకుండానే మన సమయాన్ని చక్కగా వినియోగించుకొని ఆయన భార్యకు మాట్లాడే అవకాశాన్ని, ఏమంటే ఎక్కువసేపు మాట్లాడితే నువ్వు మాట్లాడే బిడ్డ కాదు చెప్తాను అనుకున్నాను. మాట్లాడే అవకాశాన్ని కల్పించిన శ్రీనివాస్ శర్మ గారికి, గోపాలకృష్ణ భగవానికి